నమస్తే అండి, నా పేరు సుదర్శన్. మా అత్తగారి పేరు కస్తూరి. ఒకరోజు మా ఆంటీ మల విసర్జనలో రక్తం రావడం స్టార్ట్ అయ్యింది, కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. వారానికి 2-3 సార్లు రావడంతో మేము కొద్దిగా అప్రమత్తం అయ్యాము. సో మా అత్తగారిలో చాలా బరువు తగ్గడం, అలసట రావడం, ఎక్కువ తినాలనిపించకపోవడం, సో ఇలాంటివి జరిగాయి. సో దాని తర్వాత అంటే మేమంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఖచ్చితంగా మేము ఇంట్లో వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించాలి అనేది అనుకున్నాము. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళాము. అక్కడ కొనోనోస్కోపీ చేసి మిడ్ రెక్టల్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు. సో ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాన్సర్ స్పెషాలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెళ్ళి చూపించమన్నారు. మేము దగ్గరలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ 2-3 హాస్పిటల్స్కి ఆల్రెడీ అంటే సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి చూసాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మోషన్ పొట్ట భాగంలో నుంచి బయటకు వచ్చేటట్టు పెట్టమన్నారు. దానికి మా అత్తగారు చాలా భయపడిపోయారు. అప్పుడు మేము ఎన్నో హాస్పిటల్స్ బయట చూసాము, కానీ మేము లాస్ట్కి ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలికి రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ డాక్టర్ మోహన్ వంశీ గారిని కలవడం జరిగింది. మోహన్ వంశీ గారు చూసి ఏం పర్వాలేదని మాకు హామీ ఇచ్చారు. ముందుగా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత ట్యూమర్ ఉందని తెలిసింది. ఆ ట్యూమర్ని బాగా డౌన్ సైజ్ చేసి కీహోల్ పద్ధతిలో పేగును లోపలే జాయిన్ చేసేటట్టు చేశారు. ఇప్పుడు మా అత్తగారికి మోషన్స్ చక్కగా కింద నుంచే వస్తుంది, ఏం ప్రాబ్లం లేకుండా. ఈ సర్జరీ మంచిగా జరిగిన దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా వాళ్ళు బయటే పెట్టాలి బ్యాగ్ అని చెప్పారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మంచిగా బయటే పెట్టాలని చెప్పి అందరూ భయపెట్టారు. కానీ నాకు ఇక్కడ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలిలో కీహోల్ పద్ధతిలో లోపలే పెట్టడం మా అదృష్టం. మేము ఎప్పటికీ డాక్టర్ మోహన్ వంశీ గారికి రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా, ఎస్పెషల్లీ మిడ్ అండ్ అప్పర్ థర్డ్ రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్కి ముందుగా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత 4 వీక్స్ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల ట్యూమర్ సైజ్ చక్కగా ష్రింక్ అవుతుంది. ఈవెన్ లోవర్ డౌన్ మిడిల్ అండ్ లోవర్ థర్డ్ రెక్టల్ క్యాన్సర్స్ పేషెంట్స్లో కూడా స్టోమా అంటే అబ్డామినల్ వాల్ నుంచి మోషన్ బయటకు రాకుండా కింద నుంచే మోషన్ పెట్టడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆపరేషన్ మనం కీహోల్ పద్ధతిలో నిర్వహిస్తుంటాము. కీహోల్ పద్ధతిలో నిర్వహించడం వల్ల నార్మల్ నేకెడ్ అయితే చూసి దానికన్నా 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనం ఆపరేషన్ రూమ్ స్క్రీన్ మీద చూస్తూ సర్జరీ చేయడం జరుగుతుంది. ట్యూమర్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్యూమర్ కింద దాకా వెళ్ళి, ఇక్కడ డబుల్ స్టేప్లింగ్ టెక్నిక్ అంటారు, మన చేతులు అక్కడ దాకా వెళ్ళి సూచర్ చేయలేవు కాబట్టి స్టేపుల్ ద్వారా మనం వాటిని కట్ చేసి ఆ తర్వాత ఇంకో స్టేబుల్ ద్వారా వాటిని జాయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా పేషెంట్కి మోషన్ కింద నుంచే పాస్ చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ రెక్టల్ క్యాన్సర్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మల విసర్జనలో మార్పు రావటం, అంటే డయేరియా ఉండటం, కాన్స్టిపేషన్ ఉండటం, ఎక్కువసార్లు మోషన్ పాస్ చేయాలని కోరిక ఉండటం, ఆ తర్వాత ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. జనరల్గా మనం మోషన్ పాస్ చేశాక ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లేకుండా మోషన్ పూర్తిగా పాస్ చేసినప్పటికీ ఇంకా మోషన్కి వెళ్ళాలనే కోరిక ఉండటం, అంటే ఆ ట్యూమర్ని బ్రెయిన్ ఇంకా మోషన్ లాగానే ఫీల్ చేస్తుంటుంది. అందువలన ఇంకా మోషన్ చేయాలి, ఇంకా మోషన్ పాస్ చేయాలని కోరిక ఉంటుంది అనమాట. అలాగే లోవర్ అబ్డామినల్ పెయిన్, డార్క్ మోషన్ అంటే మరూన్ కలర్లో కానీ బ్రైట్ రెడ్ కలర్లో కానీ మోషన్ రావటం, నారో స్టూల్ క్యాలిబర్ తగ్గిపోవటం, ఒక టూత్పేస్ట్ లాగా బయటికి రావటం, వెయిట్ లాస్ అంటే మనమేమి ఎఫర్ట్ పెట్టకుండానే వెయిట్ లాస్ అయిపోవటం, ఆకలి తగ్గటం, ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా అశ్రద్ధ చేయకుండా ముందుగా చెకప్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఆర్ పాలిప్స్. అంటే ఇంతకు ముందుగా కోలన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ వచ్చి ఉండటం, ఆర్ కోలన్లో కానీ రెక్టంలో కానీ పాలిప్స్ అంటే బుడిపలు ఉండి ఉండటం. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ తాగే వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హెవీగా ఆల్కహాల్ తాగినట్టయితే వాళ్ళలో రిస్క్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కూరగాయలు, ఆకుకూరలు తక్కువగా తింటూ రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ కోలన్ క్యాన్సర్ ఉన్నట్టయితే వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, వీళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఇన్హెరిటెడ్ సిండ్రోమ్స్ అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, ఇవి కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ముఖ్యంగా ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి, ఫెమిలియల్ నాన్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి లేదా లించ్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందు
ఏదైనా ఆర్గన్కి రేడియేషన్ తీసుకున్నట్టయితే, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి రేడియేషన్ తీసుకున్నట్టయితే వాళ్ళలో రెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు, అంటే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టాప్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంతసేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తుంటారు, వాళ్ళలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళంతా కూడా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసినట్టయితే కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.